ఈ రోజున అనంతపురం జిల్లాలో చాలా విషయాలు నేను ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం జరిగింది. దానికంటే ముందు మన గౌరవ మంత్రివర్యులు, సకల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నిన్న మొన్న ఇక్కడ అనంతపురం జిల్లా పర్యటన చేశారు అన్న విషయం తెలిసింది. అయితే నేను అడిగాను, ఆయన పర్యటించారు కదా, మరి ఏమన్నా మాట్లాడారా ఇక్కడ సమస్యల గురించి, ఇక్కడ ఇబ్బందుల గురించి ఉద్దేశించి ఏమైనా అడ్రస్ చేశారా అని అడిగితే నాకు చెప్పారు, ఆయన వచ్చి ఒక శంకుస్థాపన చేసి, అది కూడా ఏమిటి, జగనన్న హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్కి ఆయన శంకుస్థాపన ఇప్పుడు చేసి ఆ తర్వాత ఏదో వివాహ వేడుకకు హాజరయ్యి వెళ్ళిపోయారు అన్న విషయం తెలిసింది. అయితే నాకు ఈ విషయం విన్న తర్వాత ఒక సందేహం కలిగింది. ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో, ఈ వెనుకబడిన జిల్లాలో విద్యార్థులు చాలా 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 సమస్యలను ఎదుర్కొంటున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఆ విద్యార్థులతో మాట్లాడడం కూడా జరిగింది. అందులో చాలామంది చెప్తున్నది ఏంటంటే, ఫీ రీయింబర్స్మెంట్ రాక మాకు పరీక్షలు ఇంకొక వారం రోజుల్లో ఉన్నాయి అన్నప్పుడు కూడా మాకు హాల్ టికెట్లు ఇవ్వలేదక్క, ఎందుకు అని అడిగితే మాకు ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా రాలేదు, సో మేము అవి వస్తే కానీ మీకు హాల్ టికెట్లు ఇవ్వలేము, మీరు పరీక్షలు రాయడానికి వీలు లేదు అని చాలామంది విద్యార్థుల్ని కట్టడి చేశారట కాలేజ్ యాజమాన్యం. ఇంకా పాపం వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నవి లేనివి అన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చి డబ్బులు సమకూర్చుకుని ఆ పేద విద్యార్థులు ఫీజులు కట్టి హాల్ టికెట్లు తెచ్చుకున్న పరిస్థితిని నిన్న ఆ విద్యార్థులు నాకు వివరిస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకు ఇలా? మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు ఇస్తానన్న ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా దాదాపు ఏడాది అవుతున్నా కూడా మీరు ఇప్పటివరకు దాన్ని చెల్లించలేదు. సరే, మీరు జిల్లాలోకి వచ్చారు, వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని కలిసి ఒక చిన్న మాట ధైర్యం చెప్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా, ఎప్పుడు చేస్తాము, ఇవాళ చేస్తామో రేపు చేస్తామో మీరు ఎలాగో చెప్తూ ఉంటారు కదా, రేపు ఎల్లుండి అంటూ దాటేస్తూ ఉంటారు కదా, ఆ మాట ఏదో మీరే స్వయంగా చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కదా. దాని గురించి మాట్లాడలేదు జిల్లాలోకి వచ్చి. అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఆడపిల్లలకి ఆ హాస్టల్లో ఎలకలు కొరికేసిన విషయం మనందరికీ తెలుసు. ఎంత దారుణంగా ఆడపిల్లలకి గాయాలు అయ్యాయో కూడా మనందరం చూసాం. మీరు విద్యాశాఖ మంత్రి గారు జిల్లాలోకి వచ్చారు, కనీసం వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి కదండి. ఒక మాట నాకు తెలియక అడుగుతున్నాను నిజంగా. అంటే జిల్లాలోకి వచ్చినప్పుడు మామూలుగా ఇలాంటివన్నీ ఉంటే వెళ్ళి అడుగుతాం కదా, మీరు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, అది చేయలేదు మీరు. ఎలకలపై చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన వాళ్ళ గురించి కూడా మీరు ఒక మాట మాట్లాడలేదు. ఆ యాజమాన్యంపై కానీ సంబంధిత అధికారులకు కానీ మీరు ఒక మాట చెప్తే అది వేరే విధంగా ఉంటుంది కదా, అది చేయలేదు. ఆ సమస్యని మీరు అడ్రస్ చేయలేదు. అంతేకాకుండా మళ్ళీ మన దగ్గుబాటి ప్రసాద్ గారు అంటూ ఉన్నారు, నారా లోకేష్ గారికి అనంతపురం జిల్లా అంటే వల్ల మాలిన ప్రేమ అని. నిజంగా ఆయనకి అనంతపురం జిల్లా అంటే అంత ప్రేమ ఉంటే కనుక జిల్లాలోకి వచ్చినప్పుడు మరి విషయాలన్నీ మాట్లాడాలి. లేదు అంటే అసలు ఆయనకు అంత ప్రేమ ఉంటే కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయమనండి. ఎందుకు? అంత ప్రేమ ఉంది కదా మీకు అనంతపురం జిల్లా మీద. ఈరోజు నేను అనంతపురం జిల్లాలో కూర్చుని మాట్లాడుతున్నాను ఈ విషయం. ఇక్కడ ప్రజల దగ్గర అన్నీ విన్న తర్వాత మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ కూడా. ఆ కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయండి. ఎందుకు మీరు మందలగిరికి మార్చుకున్నారు? మీకు అనంతపురం జిల్లా అంటే చాలా ప్రేమ కదా, ఇచ్చేసేయండి ఇక్కడికి. అది లేదు. మీరు చేసింది ఏంటి అంటే, ఈ జిల్లా పర్యటనలో నిన్న మొన్న జరిగిన 2 అనంతపురం జిల్లా పర్యటనలో మీరు చేసింది ఏంటి అంటే, జగనన్న హయాంలో మేము తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్కి 2023లో మేము ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అప్రూవ్ చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్కి మీరు శంకుస్థాపన చేశారు. దాన్ని కూటమి నేతలు మీ హయాంలో తీసుకొచ్చినట్టుగా ప్రచారాలు చేస్తున్నారు. అసలు నాకు అర్థం కాదండి. కూటమి నేతలు చెప్తూ ఉన్నారు, దావోస్ పర్యటనలో అంట నిన్న మీరు శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ సోలార్ ప్లాంట్ ఏదైతే శంకుస్థాపన చేశారో దాన్ని మీరు దావోస్ పర్యటనలో ఒప్పందం కుదుర్చుకుని వచ్చారంట. అసలు దావోస్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదన్న విషయం దేశం అంతటికీ తెలుసు. అలాంటిది మీరు ఇలా అబద్ధాలు ఎలా ఆడగలరు? ఎలా
అంటే 22,000 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు జగనన్న హయాంలో ప్రవేశపెడితే అది మీది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి? ఇది ఎంతవరకు సమంజసం అసలు? అంటే ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు 50-50 షేర్తో స్టార్ట్ చేసేటువంటి 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా జగనన్న హయాంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదండి, అలా ఎలా చేస్తారు మీరు అసలు? నిజంగా ఇంధన రంగంలో అత్యున్నతమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో మొత్తము 22,302 కోట్ల పెట్టుబడులు వచ్చాయి ప్రత్యేకంగా ఈ రంగానికి. దీని కారణంగా 5,300 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈరోజు మీరు వచ్చి ఏం చెప్తున్నారు? మీరు ఈ 11 నెలలు ఇస్తారన్న హామీలు ఎలాగో ఇవ్వలేదు, గాలికి వదిలేశారు. దానికి పైగా ఈ గాలి మాటలేంటి? మేము తీసుకొచ్చాం ఈ ప్రాజెక్ట్ అని. నేను ప్రూఫ్స్తో సహా మాట్లాడుతున్నాను. చూడండి, రెన్యూ పవర్కు వైఎస్ జగన్ గారు నాంది పలికారు, మీరు కాదు, కూటమి నేతలు కాదు. మరొక్కసారి విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాను నేను. మేము ఇలా ఎస్ఐపిబి ఆమోదం చెందినటువంటి ప్రాజెక్ట్స్ చాలా తీసుకుని వస్తే కొన్ని పట్టాలెక్కే మా హయాంలో, కొన్ని ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఆ ప్రాజెక్ట్స్కి ఇప్పుడు మీరు శంకుస్థాపన చేస్తున్నారు. మీరు చెప్పుండొచ్చు, ఇది గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చారు, మన ప్రభుత్వంలో మేము శంకుస్థాపన చేస్తున్నాము అని మీరు చెప్పుండొచ్చు. ఎంత బాగుండేది ఆ మాట. మేము తీసుకొచ్చాం, దావోసేళ్ళు తీసుకొచ్చాం. మీరు దావోసేళ్ళు ఏది తీసుకొచ్చారో అందరం చూసాం కదండి. మళ్ళీ కొత్తగా చెప్తారు. మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో మీరు ఏ హామీలు నెరవేర్చారండి? ఒక్క మాట చెప్పండి నాకు, మీరు ఏ హామీలు నెరవేర్చారు? ఇదే గత ప్రభుత్వంలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ఏడాది కాలంలోనే తీసుకుందాం. మేము మొత్తం 5 ఏళ్ల గురించి మాట్లాడట్లా. అదే ఏడాది కాలంలోనే మేము అమలు చేసినటువంటి హామీలు, వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 ఇచ్చాం, అమ్మఒడి 15,000 ఇచ్చాం, ఫీ రీయింబర్స్మెంట్ 20,000 ఇచ్చాం, వైఎస్ఆర్ నేతన్న హస్తం 24,000. ఇది మొదటి ఏడాది గురించి మాట్లాడుతున్నాను నేను. టైలర్స్కి 10,000 ఇచ్చాం, వాహనమిత్ర 10,000 ఇచ్చాం, వైఎస్ఆర్ కాపు నేస్తం 15,000 ఇచ్చాం, నాయి బ్రాహ్మణులకు కూడా 10,000 ఇచ్చాం, రజకులకు 10,000, వైఎస్ఆర్ మత్స్యకార భరోసాకి 10,000. పైవి ఇప్పటి వరకు నేను చెప్పినవి కాకుండా ప్రతి నెల వృద్ధులకు 2,250 రూపాయలు, వితంతువులకు 2,250 రూపాయలు, వికలాంగులకు 3,000, అలాగే డప్పు కార్మికులకు పెన్షన్స్ 3,000. ఇలా ప్రతిదీ మేము చెప్పిన ప్రతి హామీ, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ జగనన్న మొదటి ఏడాది కాలంలోనే మ్యాక్సిమం పూర్తి చేసాం, ఇస్తూ వచ్చాం. అన్న మాట మీద నిలబడే వ్యక్తి, ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు మొత్తం 5 ఏళ్ళు చేస్తుంది ఇప్పుడు చెప్తారండి అనద్దు. మొదటి ఏడాది చేసాము, మొత్తము చేసాం మేము. మీరు మొదటి ఏడాదే గాలికి వదిలేశారు. ఇక తర్వాత పరిస్థితి ఏంటి? ప్రజలకు కూడా అర్థమైందండి, అర్థమైంది. ఎలాగో నెక్స్ట్ వీళ్ళు రారు, ఈ 4 ఏళ్ళు ఎలా భరించాలరా బాబు వీళ్ళని అని మాట్లాడుకుంటున్నారు. ఇది నా చెవులతో నేను విన్న మాట ఇక్కడ అనంతపురం జిల్లాలో. మీకు తెలుసు ఎలాగో 4 ఏళ్లలో దిగిపోతారు అని. కనీసం ఈ దిగే ముందైనా ఎంతో కొంత ఈ అనంతపురం జిల్లాకి చేయండి. అది విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, ఇక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్కి కానీ, హాస్పిటల్స్ కానీ, ఏదైనా కనీస అవసరాలు అవి.